హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ టైం అపోలో ఫిష్ ఫ్రై అని ఒకటి వీడియో పెట్టా కదా ఛానల్లో. అదైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. అందుకే ఈసారి అపోలో ఫిష్ గ్రేవీ కర్రీ ట్రై చేద్దామని ముందుకొచ్చాను. సో చూసేద్దాం రండి ఎలా చేయాలో. సో ఫిష్ పీసెస్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన పౌడర్స్లోకి ఫిషెస్ని వేసి ఫిషెస్కి ఆ పౌడర్స్ అన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మీరు పక్కన పెట్టుకోవచ్చు. ఈలోపు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో చింతపండు నానబెట్టుకోవాలి. అది నానేలోపు ఇంకొక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంక ఇట్లా ఆనియన్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. వేయించుకున్నాక తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని అన్నీ ఒకటొకటిగా వేసుకొని కొంచెం అలా ఒక 2-3 టైమ్స్ అట్లా మిక్స్ చేయాలి. సో ఎక్కువ మళ్ళీ మిక్స్ చేయకూడదండి, మొత్తం విరిగిపోతాయి ఫిష్ పీసెస్. అండ్ ఇందులో అసలు ముళ్ళులు ఏమీ ఉండవు కాబట్టి ఇరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫిషెస్లో. సో ఒకసారి 2-3 టైమ్స్ అట్లా మిక్స్ చేసుకొని మీరు క్యాప్ పెట్టేసుకోండి. తర్వాత ఒక 5-10 మినిట్స్ అట్లా కర్రీ అవుతుంది అయ్యేలోపు తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నామో దాని పల్ప్ అంతా తీసుకుని ఆ జ్యూస్ అంతా వేసేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ క్యాప్ పెట్టుకుంటే ఈలోపు కర్రీ ఉడుకుతూ ఉంటుంది. మనకు అర్థమైపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 10-15 మినిట్స్లో మొత్తం కర్రీ అంతా అయిపోతుంది. సో చూడండి, బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. కర్రీ అయితే ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర అట్లా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అపోలో ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సో మీకు కన్సిస్టెన్సీని బట్టి గ్రేవీ అనేది ఉంచుకోవచ్చు. నాకు కొంచెం థిక్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోవచ్చు, చింతపండు రసం తక్కువ వేసుకోవాలి. లేదు నాకు ఎక్కువ పులుసులాగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది. నాకు సెమీ గ్రేవీలా ఇష్టం అండి, అందుకే ఇలా ఉంచుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.